హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేశారా? గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. టీజీఎస్ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ అండ్ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ కింద మొత్తం 198 పోస్టులతో భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ TSLPRB ద్వారా టీజీఎస్ఆర్టీసీలో 2 ముఖ్యమైన పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మొదటగా ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ 84 పోస్టులు, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ 114 పోస్టులు అయితే గలవు. వీటి యొక్క మొత్తం 198. దీనికి సంబంధించిన శాలరీస్ కనుక చూసుకున్నట్లయితే 27,080 నుంచి 81,400 వరకు అయితే ఉంటుంది. అంతేకాకుండా వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ పోస్టులకైతే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. BA కానీ, BSc కానీ, బీకామ్ కానీ ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ MST పోస్టులకు అయితే డిప్లొమా ఇన్ మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. లేదా BE కానీ, బీటెక్ కానీ, AMIE ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ అనేది ఉంది. SC, ST, BC, EWS వారికి 5 years ఏజ్ ఆఫ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అందరికీ కూడా ఏజ్ ఆఫ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అంతేకాకుండా అప్లికేషన్ సంబంధించిన డేటు మరియు ఫీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 30 డిసెంబర్ 2025 నుంచి జనవరి 20, 2026 వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే SC, STలకు 400 ఉంటుంది అండ్ అదర్ క్యాస్ట్ వాళ్ళందరికీ కూడా 800 ఉంటుంది. మీరు అప్లై చేయాల్సిన వెబ్సైట్ కనుక చూసుకుంటే www.tgprb.in అయితే మీరు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ పూర్తిగా రిటన్ ఎగ్జామ్ మీద ఆధారపడి ఉంటుంది. దాంట్లో 200 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఆ 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ అంతా కూడా MCQ ప్యాటర్న్ ద్వారా అయితే ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనము తెలుగు, ఇంగ్లీష్ మరియు ఉర్దూలో అయితే రాయొచ్చు. వీటికి సంబంధించిన సబ్జెక్ట్స్ కనుక చూసుకున్నట్లయితే సూపర్వైజరీ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ వచ్చేసి మనకు ట్రైనీ సూపర్వైజర్ పోస్టులకు చదువుకోవాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ వచ్చేసి మనకు ST పోస్టులకు అయితే చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇది చాలా మంచి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ. శాలరీ, ప్రమోషన్, జాబ్ సెక్యూరిటీ అన్నీ ఉన్నాయి. అప్లై చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. డాక్యుమెంట్ సరిగ్గా అప్లోడ్ చేయండి. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను కామెంట్స్లో పిన్ చేస్తాను, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ జాబ్ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.